హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం పర్సెంటేజ్ అనే టాపిక్లో టైప్ 1 నుంచి టైప్ 23 వరకు కంప్లీట్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ ఇంకా చూడకుంటే నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఈరోజు మనం టైప్ 24 నుంచి క్వశ్చన్స్ చూద్దాము. అన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ హిస్ మనీ 5%, 1/4 పార్ట్ అట్లు 10%, రెస్ట్ 8%. ఆఫ్టర్ 2 years హిస్ ఇన్కమ్ 2800. ఫైండ్ ది టోటల్ అమౌంట్. ఇక్కడ మనకి హాఫ్ పార్ట్ 1/4 పార్ట్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇలాంటి ఇచ్చినప్పుడు మనకి ఎల్సిఎం ఒక వాల్యూ అనుకోవాలి. ఏ వాల్యూ అనుకోవాలనుకుంటే మనకి డినామినేటర్స్లో ఏ నెంబర్స్ అయితే ఉంటాయో వాటితో ఎగ్జాక్ట్గా పోవాలి అన్నప్పుడు మనకి 2,4తో ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు మనకి హాఫ్ పార్ట్ వాల్యూ ఎంత? 1/4లో 1/4 ఇంటూ 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ 5%, 1/4 అంటే 1 పార్ట్ వాల్యూ 10%, రిమైనింగ్ 2 1 3 4లో 3 పోతే 1 పార్ట్ వాల్యూ 8%. ఇక్కడ మనకి ఇంటూ చేస్తాం. 5 2 10, 10 1 10, 8 1 8, టోటల్ 28%. ఇది పర్ ఇయర్కి. ఇక్కడ మనకి ఇచ్చిన 2 yearsకి కాబట్టి ఇది కూడా 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 2800/2 = 1400. ఇట్లా అన్నప్పుడు మనకి 28% వాల్యూ 1400 అయినప్పుడు ఇక్కడ మనకి 100% వాల్యూ కనుక్కోకూడదు. జనరల్గా అయితే మనం 100% వాల్యూ కనుక్కుంటాం. కానీ ఇక్కడ మనకి 4 పార్ట్స్ అనుకున్నాం కదా, ఒక్కొక్క దానికి 4 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 పార్ట్స్కి చేస్తాం. 100% ఇంటూ 4 పార్ట్స్ అంటే 400%కి క్యాలిక్యులేట్ చేస్తాం. 400% అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 1400 ఇంటూ 400/28. 14తో 14 2తో 200 అంటే 20,000 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 20,000. ఇది మాత్రం మస్ట్. ఎన్ని పార్ట్స్కి అయితే తీసుకుంటామో అన్ని పార్ట్స్ ఇంటూ 100 చేయాలి. చాలామంది 100%కి మాత్రమే కనుక్కుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ టైప్ వచ్చేసి 25th క్వశ్చన్, టైప్ 25. ఇన్ ఏ సొల్యూషన్ ది క్వాంటిటీ ఆఫ్ కామన్ సాల్ట్ వచ్చేసి 320 grams, వాటర్ వచ్చేసి 33 grams, పర్సెంటేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మాస్ బై మాస్ పర్. అంటే వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉందో కనుక్కోండి అంటున్నాడు. వాటర్ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి మనకి వాటర్ వాల్యూ తెలుసు. వాటర్ బై టోటల్ వాల్యూ వేస్తాం. టోటల్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే మనకి ఇప్పుడు ఒక బీకర్ తీసుకుంటే ఇందులో మనకి 33 grams వాటర్ ఉంటాయి. రిమైనింగ్ 320 grams ఇందులో మిక్స్ చేసినప్పుడు మనకి సాల్ట్ అనేది దీంట్లో మిక్స్ అయిపోతుంది. అప్పుడు టోటల్ మిక్చర్ ఎంత మనకి 320 + 33 3 5 3 353 అవుతుంది. టోటల్ మిక్చర్ వచ్చేసి 353. ఈ 353లో వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే వాటర్ ఎంత ఉంది మనకి 33/353 ఇంటూ 100 వేస్తే మనకి వాటర్ పర్సెంటేజ్ వస్తుంది ఈ సొల్యూషన్లో. అదే మనకి సాల్ట్ పర్సెంటేజ్ కావాలనుకుంటే పైన 320/353 ఇంటూ 100 వేస్తే మనకి సాల్ట్ పర్సెంటేజ్ వస్తుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 26. ఏ శాలరీ ఈజ్ 20% లెస్ దాన్ ది బి శాలరీ. వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ బి శాలరీ మోర్ దాన్ ఏ శాలరీ? ఇలా అన్నప్పుడు ఏవైనా ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏవైనా 2 క్వాంటిటీస్ ఇస్తాడు, ఏ ఆర్ బి అనుకుందాం. ఫస్ట్ ఏలో నుంచి ఏ కంటే బి 20% లెస్ దాన్లో ఉన్నాడు ఇలా ఇచ్చినప్పుడు మనకి మళ్ళీ ఇప్పుడు ఏ శాలరీ ఈజ్ 20% లెస్ దాన్ బి అంటే ఏ వాల్యూ 100 అనుకుంటే ఇందులో 20% లెస్ అంటే 80% ఉంటుంది. ఇలా ఈ 20% లెస్ అయింది. ఇప్పుడు అది కాకుండా ఏ ఈజ్ 20% లెస్ దాన్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ ఏ ఇలా అన్నప్పుడు సేమ్ క్వాంటిటీసే సేమ్ నెంబర్సే. ఇక్కడ ఫస్ట్ ఏ 20% లెస్ దాన్ అన్నాడు, కాదే బి ఎంత పర్సెంట్ మోర్ దాన్ అన్నాడు. ఇలా అన్నప్పుడు ఫస్ట్ ఏ ఎంతైతే ఇచ్చాడో మనకి పర్సెంటేజ్ లెస్ దాన్ ఆర్ మోర్ దాన్ 20% ఇచ్చాడు కాబట్టి 20% వేసుకుందాం. ఇక్కడ లెస్ దాన్ అన్నాడు కాబట్టి లెస్ దాన్ వేసుకుంటాం. 100 - 20% చేస్తే ఈ వాల్యూ వస్తుంది మనకి, బి ఎంత పర్సెంటేజ్ మోర్ దాన్లో ఉన్నాడు అనేది. ఒకవేళ ఇక్కడ ఇంక్రీజ్ అంటే 20/100 + 20% వేస్తాం. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 20/80% ఇంటూ 100. 2 1 2 4 4 1 425 అంటే 25% మోర్ దాన్గా ఉన్నాడు బి వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 27th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 27th క్వశ్చన్.
బై వాట్ బై వాట్ by what does the curved surface area of cylinder decrease if the radius is increased percentage, height is decreased. ఇలా అన్నప్పుడు మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇది చూసుకుంటాము 20. ఇలాంటి మనకి మెన్సురేషన్ని పర్సంటేజ్ క్వశ్చన్లో అడిగినాడు. ఇలా అడిగినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనుకుంటే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి ఇట్లా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకి ఒకటే. ఇప్పుడు ఏరియా అన్నప్పుడు మనకి సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా వాడతాం. సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా అంటే మనకు ముందు చెప్పినట్టు x +or - y +or - xy/100 ఏరియా అన్నప్పుడు. అదే వాల్యూమ్ అన్నప్పుడు 3 నెంబర్స్ తీసుకుంటాం. అంటే x + y + z + xy yz zx బై ఈ మూడింటికి మాత్రమే బై 100 + xyz/10,000. 3 వాల్యూస్, ఇది 2 వాల్యూస్కి. ఇప్పుడు మనకి ఇచ్చినది 2 వాల్యూసే కాబట్టి ఏరియా అన్నాడు కాబట్టి 2 వాల్యూసే తీసుకుంటాం. రేడియస్ అంటే మనకి ఇక్కడ 10% ఇంక్రీజ్ అన్నాడు, తర్వాత డిక్రీజ్ అన్నాడు బై -40% వేసుకుంటాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇంక్రీజ్ తర్వాత డిక్రీజ్ అన్నప్పుడు ఏం చెప్పినాను మైనస్ వస్తుంది. ఇది కావాలనుకుంటే మీకు పాత వీడియోస్లో చూస్తే మనకి ఎక్స్ప్లెయిన్ చేసాం దాని గురించి. 10% -40% అంటే జనరల్ 10% -40% ఇక్కడ మైనస్ వేసుకుంటాం. తర్వాత 10 × 40/100 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ -30 -4 30 -34% డిక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడ కూడా డిక్రీజ్ అడిగినాను మనకి. చూడండి డిక్రీజ్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేడియస్ అన్నప్పుడు ఏరియా అన్నప్పుడు సక్సెసివ్ పర్సంటేజ్ ఈ ఫామ్లో వేసుకుంటాము. వాల్యూమ్ అన్నప్పుడు ఈ ఫామ్లో వేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్ అన్నప్పుడు మనకి కొన్ని టర్మినాలజీస్ తెలియాలి. టోటల్ ఓట్స్ అంటే మనకి ఒక వ్యక్తి ఆ ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఓట్స్ వేసినప్పుడు ఓటర్ లిస్ట్లో ఉన్న మొత్తంని ఓటర్ లిస్ట్ అనుకుంటాం. మనం ఓటర్ లిస్ట్లో ఉన్న మెంబర్స్ అందరినీ ఓటర్స్ అనుకున్నాం. అదే టోటల్ ఓట్స్లో మనకి ఎప్పుడైనా మనకి ఎలక్షన్ జరిగినప్పుడు కొంతమంది ఓట్ వేస్తారు, ఓట్ వేయరు. దాన్నే క్యాస్టింగ్ అంటారు. ఓట్ క్యాస్ట్ చేశారు, క్యాస్ట్ చేశారంటే వాళ్ళు వచ్చి ఓట్ వేశారు. నాట్ క్యాస్ట్ అంటే వాళ్ళు వచ్చి ఓట్ వేయలేదని అర్థం. ఇందులోనే కొన్ని వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి, కొన్ని ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి. ఇది కూడా మనకు వస్తుంది. వ్యాలిడ్ ఓట్స్ అంటే అవి నిజమైనటువంటి, ఇన్వాలిడ్ అంటే అబద్ధమైనటువంటి. ఓకే, ఇక్కడ క్యాస్ట్ అంటే మనకి వాళ్ళు వచ్చి ఓటు వేశారని, నాట్ క్యాస్ట్ అంటే వాళ్ళు వచ్చి ఓటు వేయలేదని. ఓకే, ఇక్కడ మనకి తర్వాత విన్నర్ లూజర్ అని ఉంటారు. మనకి ఎవరైనా గెలిస్తే విన్నర్ అంటారు, లేకపోతే లూజర్ అయిపోతారు. మనకి కొన్నిసార్లు మనకి ఇలాంటి క్వశ్చన్లలో విన్నింగ్ పర్సంటేజ్ అని ఉంటుంది. విన్నింగ్ మార్జిన్ అంటే విన్నర్కి ఎన్నైతే ఓట్స్ వచ్చాయో అన్నీ మైనస్ లూజర్కి ఎన్నైతే ఓట్స్ వచ్చాయో అన్నీ, అంటే పర్సంటేజ్ ఆర్ ఓట్స్. ఇప్పుడు మనకి విన్నర్కి ఎంత పర్సంటేజ్ వచ్చేసింది, లూజర్కి ఎంత పర్సంటేజ్ వచ్చేసింది, ఈ రెండిట్లు మైనస్ చేస్తే మనకి విన్నింగ్ పర్సంటేజ్ అంటే విన్నింగ్ మార్జిన్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇందులో ఇవే టర్మినాల్స్: ఓటర్ లిస్టు, ఇన్వాలిడా, వ్యాలిడా, క్యాస్టా, నాట్ క్యాస్టా, తర్వాత విన్నింగ్ మార్జిన్ ఇంపార్టెంట్. విన్నింగ్ మార్జిన్ వచ్చేసి విన్నింగ్ పర్సంటేజ్ మైనస్ లూజర్ పర్సంటేజ్ చేస్తే విన్నింగ్ మార్జిన్ వస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్లో చూస్తే ఇన్ అన్ ఎలక్షన్ 90% ఆఫ్ ది ఓట్స్ వ్యాలిడ్ దేర్ ఓట్ క్యాస్ట్ చేసుకున్నారు వాళ్ళు. 80% ఆఫ్ ది ఓట్స్ క్యాస్ట్ వ్యాలిడ్ అయినాయి. తర్వాత విన్నర్ గాట్ 60%, విన్నర్ గాట్ 64,800. వాట్ వాజ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంటైటిల్ ఓట్? ఓకే, మనకి 100% వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. ఈ 100% వాల్యూలో మనకి 90% మంది ఓట్ క్యాస్ట్ చేసుకున్నారు, వచ్చి ఓట్ వేశారు. ఎంతమంది వేయలేదు? మిగతా 10% వేయలేదు. తర్వాత ఈ ఓటు వేసిన వాళ్ళల్లో మనకి యాజ్ దేర్ వ్యాలిడ్, ఈ ఓటు వేసిన వాళ్ళల్లో అన్ని వ్యాలిడ్ ఉండవు కదా, కొంతమంది ఇన్వాలిడ్ కూడా వేసింటారు, కొంతమంది తప్పుగా కానీ వేసింటారు. అన్నప్పుడు ఇక్కడ మనకి 80% మంది కరెక్ట్గా వేశారు. అంటే 90లో 80% ఎంత?
9 72% మంది వ్యాలిడ్గా వేశారు. ది రిమైనింగ్ మంది 90లో 72 పోతే 8 18 18% ఏమో ఇన్వాలిడ్గా వేశారు. తర్వాత ఈ వ్యాలిడ్ ఓట్స్లోనే మళ్ళీ 60% వచ్చేసి ఎవరికి 60% వచ్చేసి విన్నర్ గెలుచుకున్నాడు. అంటే 72%లోనే మళ్ళీ 60% అంటే 72 into 6/10 ఇవి వచ్చేసి విన్నర్ గెలుచుకున్నాడు. అంటే ఎంత ఈ ఓట్స్ వచ్చేసి 64,800 నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే మనకి 72లో 60% వాల్యూ ఇచ్చాడు. ఈ వాల్యూ వచ్చేసి మనకి 64,800. ఇప్పుడు మనకి 100% వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ చెప్పండి మీరు కామెంట్లో ఎవరన్నా చేసింటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 28.1. ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ విత్ 37% votes losses by a difference of 5,20,000 votes to the winning candidate. What is the total number of votes? అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడుగుతున్నాడు మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఇచ్చినది 37% ఓట్స్ లాసెస్ బై ఏ డిఫరెన్స్ ఇక్కడ అన్నప్పుడు కాబట్టి విన్నింగ్ మార్జిన్ ఇచ్చాడు మనకి. విన్నింగ్ మార్జిన్ అంటే ఏమన్నాను? విన్నింగ్ మార్జిన్ అంటే ఇక్కడ మనకి విన్నింగ్ పర్సంటేజ్ మైనస్ లాస్ పర్సంటేజ్ అంటే మనకి విన్నర్ ఎంత పర్సంటేజ్ గెలుచుకున్నాడు, లోజర్ ఎంత పర్సెంటేజ్ గెలుచుకున్నాడు, ఈ ఇద్దరు డిఫరెన్స్ని విన్నింగ్ మార్జిన్ అంటారు. ఇక్కడ విన్నింగ్ మార్జిన్ మనకి ఇచ్చాడు అంటే 37% వాల్యూ మనకి ఇచ్చాడు. ఎంత? 5,20,000 వాల్యూ. ఇప్పుడు 100% వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేదానికంటే మనకి ఈ 100 ఇక్కడ పంపిండి. 100 ఇక్కడ మనకి 37% అంటే ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి? 2 2 2 మొత్తం 6 zeros. అంటే ఇచ్చిన ఆన్సర్లో కూడా మనకి 6 zeros ఉండాలి. 6 zeros ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్కి అయితే ఉంటాయో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం ఆన్సర్ని. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ గాట్ 62% ఆఫ్ టోటల్ ఓట్స్ అండ్ ఓన్ ది ఎలక్షన్ బై 35640. వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇఫ్ నో ఓట్ డిక్లేర్డ్? అంటే నో ఓట్ డిక్లేర్డ్ ఈజ్ ఇన్వాలిడ్. అంటే ఏ ఓటు డిక్లేర్ కాలేదు, ఇన్వాలిడ్ అని. ఓకే, అన్ని ఓట్స్ క్యాస్ట్ అయినాయి, మనకి అన్ని వ్యాలిడ్ అన్నట్లు. ఇక్కడ మనకి ఇన్ అన్ ఎలక్షన్ క్యాండిడేట్ 60. ఓకే, ఇన్ అన్ ఎలక్షన్ టోటల్ ఓట్స్ వచ్చి మనకి 100. ఈ 100లో ఏ క్యాండిడేట్ ఘాట్ ఒక క్యాండిడేట్ ఏం చేసినాడు? 62% తెచ్చుకున్నాడు. దీనిలో 62% తెచ్చుకున్నప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటాయి మనకి? 100లో 62 పోతే 10లో 2 పోతే 8, 9లో 6 పోతే 3, 38% ఉంటుంది. ఇక్కడ 38% ఉంది. ఓకే, ఇది విన్నర్కి, ఇది లూజర్కి వచ్చిన పర్సెంటేజ్. మనకేమన్నాడు? అండ్ ఓన్ ది ఎలక్షన్ బై అంటే విన్నర్కి వచ్చిన ఓట్లు కాదు ఇవి. ఓన్ ది ఎలక్షన్ బై, ఇక్కడ బై అన్నాడు కదా, ఓన్ ది ఎలక్షన్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఓన్ ది ఎలక్షన్ బై అంటే మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే విన్నింగ్ మార్జిన్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 35640 మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 62 38 డిఫరెన్స్ ఎంత? 12 8 4 12 5 5 3 24. అంటే 24% వాల్యూ ఇచ్చాడు మనకి. ఎంత? 35640. 100% వాల్యూ కనుక్కోవాలి మనం. టోటల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. సేమ్ అంతే. ఇక్కడ 100% వస్తే మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3. ఇక్కడ కూడా 3 zeros రావాలా. ఓకే, 3 zeros ఏ దేనికైతే ఉంటాయో దాన్ని చేస్తాము. లేదంటే డిజిటల్ సమ్ మెథడ్ అలా చేసినా మీకు తొందరగా వస్తుంది. అది కూడా లేకుంటే యూనిట్ డిజిట్ మెథడ్ అంటే మనకి ఏదైనా 3 into 6. ఓకే, 43 into 56 ఇలా అన్నప్పుడు లాస్ట్ వాల్యూ మాత్రం చెక్ చేస్తాము. 3 6 3 6 18 అంటే 8. లాస్ట్లో 8 మాత్రమే ఉండాలి. ఒకవేళ 3 నెంబర్స్ ఇచ్చాడు అనుకో, 43 56 88 అన్నాడు అనుకో, లాస్ట్ నెంబర్ మాత్రమే మల్టిప్లై చేయండి. 3 into 6 into 8 ఎంత? 3 24 అంటే లాస్ట్ నెంబర్ ఎంత? 4 into 6 మళ్ళీ అంతే 24. అంటే లాస్ట్ నెంబర్ 4 రావాలా. అలా ఎన్ని నెంబర్లైనా ఇచ్చండి, మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. యూనిట్ డిజిట్ ఫస్ట్ చేయాల్సినది యూనిట్ డిజిట్ మెథడ్ అన్న, తర్వాత సెకండ్ చేయాల్సినది నెంబర్ ఆఫ్ జీరోస్ మెథడ్ అన్న, ఏమైనా జీరోస్ ఉన్నాయా లేవా, తర్వాత థర్డ్ చేయాల్సినది డిజిటల్ సమ్ మెథడ్.
ఇవన్నీ చేశాక కూడా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి, ఆప్షన్స్ ఏమైనా 2 or 3 మ్యాచ్ అవుతున్నాయంటే అప్పుడు క్యాలిక్యులేట్ చేయండి మొత్తం. టోటల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎప్పుడు టోటల్ సొల్యూషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయదండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి type 28.2. In an election there were only 2 candidates. The winning candidate got 48% of total votes. His opponent got 68,000 votes, which was the 34% of total votes. Some of the votes were invalid. What is the winning margin? Who won the election and the number of invalid votes? Okay, ఇక్కడ మనకి ఎలక్షన్ జరిగినాయి, ఓన్లీ 2 candidates, ఇద్దరికి మాత్రం జరిగినాయి. విన్నింగ్ క్యాండిడేట్ ఓకే 100% వాల్యూ, టోటల్ ఓట్స్ 100 అనుకుంటాం. 100 అనుకున్నప్పుడు విన్నింగ్ క్యాండిడేట్ ఎంత? విన్నింగ్ క్యాండిడేట్ వచ్చేసి 48%. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఈజ్ అపోనెంట్ 68, అపోనెంట్ ఆపోజిట్లో ఎవరు ఉన్నారో అతనికి 6,800 ఓట్లు వచ్చినాయి. తర్వాత విచ్ వాజ్ 34% ఆఫ్ టోటల్ ఓట్స్. ఈ ఓట్స్ అనేది 34%, ఇది 34% ఎందులో? టోటల్ ఓట్స్లో, అంటే ఇది 34%. ఓకే, తర్వాత సమ్ ఆఫ్ ది ఓట్స్ వార్ ఇన్వాలిడ్ జరిగినాయి. ఇక్కడ మనకు ముందు దాంట్లో ఇన్వాలిడ్ ఈ ఇన్వాలిడ్ ఏం జరగలేదు అన్నాడు. ఇక్కడ ఇన్వాలిడ్ జరిగినాయి, ఎన్నో తెలియదు మనకి, అవి ఇన్వాలిడ్ అయితే జరిగినాయి కొన్ని. ఓకే, తర్వాత మనకి విన్నింగ్ మార్జిన్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ ఓన్ ది ఎలక్షన్ అండ్ ది నెంబర్ ఆఫ్, ఇక్కడ 2 అడిగాడు మనకి. విన్నింగ్ మార్జిన్ అడిగాడు, తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్నో అడిగాడు మనకి. ఇప్పుడు టోటల్గా 100% ఓట్స్ ఉన్నాయి, 100% 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లలో 48 ఏమో ఒకరికి వచ్చినాయి, 34 ఏమో ఒకరికి వచ్చినాయి. రిమైనింగ్ ఏవేవి అంటే 48, 34 అంటే 842 437 8 82 విన్నర్కి వచ్చినాయి, లూజర్కి వచ్చినాయి. ఇంకెవరికి వస్తాయి? అది క్యాండిడేట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరు. రిమైనింగ్వి మనకి ఇన్వాలిడ్, అంటే ఇన్వాలిడ్ ఎన్ని ఉన్నాయి? 8, అంటే 34% వాళ్ళకి మనకి ఇచ్చాడు. 34% వచ్చేసి 6,800. ఇప్పుడు ఇవి ఇన్వాలిడ్ ఎంత? 18. తర్వాత మనకి విన్నింగ్ మార్జిన్ అడిగాడు. విన్నింగ్ మార్జిన్ అంటే ఏం చెప్పాను? విన్నర్కి వచ్చిన పర్సెంటేజ్ మైనస్ లూజర్కి వచ్చిన పర్సెంటేజ్, అంటే 48 - 34 844 14 అంటే 14%. 80% వాల్యూ కనుక్కోవాలి, 14% వాల్యూ కనుక్కోవాలి. సేమ్ అంతే, ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 80% వాల్యూ వస్తుంది, తర్వాత 14% వాల్యూ సేమ్ ఇక్కడ చేస్తే మీకు వస్తుంది. ఇప్పటికి టోటల్ సొల్యూషన్ని కాలిక్యులేట్ చేయద్దండి. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ కూడా 2 zeros రావాలా, సేమ్ అలాగే. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి నెక్స్ట్ టైప్ క్వశ్చన్ వచ్చేసి type 28.3. ఇన్ అన్ ఎలక్షన్ ఇద్దరు క్యాండిడేట్ పోటీ చేశారు. అందులో 75% ఎన్రోల్డ్ ఇన్ ఎలక్షన్, 2% వర్ డిక్లేర్ ఇన్వాలిడ్. 100% ఏ క్యాండిడేట్ గాట్ 9,268 ఓట్లు. తర్వాత 75% వర్ ఇన్వాలిడ్ ఓట్స్. ఫస్ట్ మనం అనుకోవాల్సినది 100% టోటల్ ఓట్స్ వచ్చేసి మనకి ఎక్స్ అనుకుందాం. ఎక్స్లో ఇందులో 75% ఎన్రోల్డ్ క్యాస్ట్ దేర్, అంటే ఇందులో 75% ఓటు క్యాష్ చేశారు, అంటే ఓటు వినియోగించుకున్నారు, అంటే ఓటు వచ్చి వేశారు. తర్వాత ఇందులో ఇప్పుడున్నారు కదా, ఇందులో తర్వాత మనకి 2% డిక్లేర్ ఇన్వాలిడ్ అయిపోయినాయి. మనకి వ్యాలిడ్ మాత్రం కాదు కదా, అంటే 2% అయినప్పుడు రిమైనింగ్ ఎంత? 98/100. ఇక్కడ మళ్ళీ ఈ వచ్చిన దాంట్లో 75% వ్యాలిడ్ ఓట్స్, ఈ వచ్చినవన్నీ వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్లో 75% ఎవరికి? విన్నర్కి వచ్చినాయి. విన్నర్కి వచ్చాయి. విన్నర్ కూడా ఏ క్యాండిడేట్ గాట్ 9,268 ఓట్లు. ఇప్పుడు ఎక్స్, ఇక్కడ కూడా అంతే, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. ఇది ఈక్వేషన్ రాసుకునేకి మీకు రావాలా. ఇక్కడ టోటల్ ఓట్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు రాసుకోండి, టోటల్ ఓట్స్ ఇంటూ వ్యాలిడ్ ఓట్స్ ఆర్ వ్యాలిడ్ పర్సంటేజ్ ఇంటూ క్యాస్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ క్యాస్ట్ టోటల్ ఎంతమంది క్యాస్ట్ చేశారు, అంటే ఎంతమంది వచ్చి ఓటు వేశారు. ఓకే, మనకి తర్వాత వ్యాలిడ్, ఈ వచ్చిన దాంట్లో వ్యాలిడ్ ఎన్ని అయినాయి, వచ్చినట్టు వ్యాలిడ్ అయినాక మనకి ఇక్కడ ఏది ఇచ్చాడు అంటే ఒక క్యాండిడేట్ గెలుచుకున్నాడు, అంటే ఓట్లు వచ్చినాయి, అతనికి ఎంత పర్సెంటేజ్? అది 75% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఇవన్నీ వ్యాలిడే కదా, ఇందులో 75% అన్నప్పుడు దీన్ని బట్టి మనకి ఇక్కడ పర్సెంటేజ్ వాల్యూ ఇస్తాం. కొన్నిసార్లు ఇక్కడ విన్నింగ్ మార్జిన్ ఇచ్చాడు. విన్నింగ్ మార్జిన్ ఇచ్చినప్పుడు మనకి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనకి 75% ఇచ్చాడు కాబట్టి 75% వాల్యూ వేస్తాం. ఏ పర్సెంటేజ్ ఇస్తే ఆ పర్సెంటేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఆ పర్సెంటేజ్ వాల్యూ ఆ వాల్యూ వేస్తావు 9,261. ఇప్పుడు టోటల్ ఓట్స్ కనుక్కోమన్నాడు కదా,
సేమ్ అంతే. డిజిటల్ సమ్ అంటే డిజిటల్ సమ్ అని వాడండి, లేకపోతే నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ ఇక్కడ పోదు. ఇప్పుడు 25 3 జా 25 4 జా 25 3 జా 25 4 జా 4 అవతలకు పోతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా 2 అవతలకు పోతాయి. అంటే ఇక్కడ 2 జీరోస్ ఉంటాయి, ఇక్కడ కూడా 2 జీరోస్ ఉండాలా. అంటే ఇక్కడ జీరో వస్తుందా? రాదు. మనకి ఎక్స్లో మాత్రమే జీరో రావాలంగా, 2 జీరోస్ రావాలంటే. ఏ క్వశ్చన్కి అయితే నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉంటాయో అదే మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి ఈ క్వశ్చన్ మీకు ఇది చెప్తాను. ఇక్కడ మీకు ఇది రాసుకునేకి రావాలా. ఇది రాసుకోండి. టోటల్ ఓట్స్ అంటే టోటల్ పర్సెంటేజ్, నెంబర్ ఎన్ని ఓట్స్ ఉన్నాయో అన్ని, ఇంటూ క్యాస్ట్ ఎంతమంది అయితే క్యాస్ట్ చేశారు ఆ పర్సెంటేజ్, తర్వాత వ్యాలిడ్ పర్సెంటేజ్. ఇక్కడ విన్నింగ్ మార్జిన్ అయితే విన్నింగ్ మార్జిన్, లేకపోతే ఏకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంత పర్సెంటేజ్ వాల్యూ అన్న వేసుకోవాలా, లేకపోతే లూజర్కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందో అంత పర్సెంటేజ్ వాల్యూ అన్న వేసుకొని మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆ వాల్యూ ఇక్కడ వేస్తాం. ఇప్పుడు మనకు కలిసింది టోటల్ ఓట్స్. ఇలా చేస్తే మీకు ఈ ఈక్వేషన్ ద్వారా చేస్తే మీకు తొందరగా అయిపోతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్, టోటల్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొద్దండి. నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్తో మీరు ఎలిమినేట్ చేయండి తొందరగా. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 28.4. ఇన్ అన్ ఎలక్షన్ దేర్ వర్ ఓన్లీ టూ candidates. ది లూజింగ్ క్యాండిడేట్ గాట్ 48% ఆఫ్ టోటల్ ఓట్స్. హిస్ అపోనెంట్ 6,000 ఓట్స్ మోర్ దాన్ ఓన్ బై మార్జిన్ ఇచ్చేసాడు 3%. వాట్ వాజ్ ది నెంబర్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ అడిగాడు. ఇప్పుడు మనకి జనరల్గా 100% వాల్యూ అనుకున్నాం. 100% వాల్యూ అనుకున్నాక మనకి లూజర్కి ఎంత వచ్చాయి? లూజర్కి వచ్చేసి 48% వచ్చింది. విన్నర్కి ఎంత వచ్చింది? 100లో 48 పోతే ఎంత? 52% వచ్చేసింది. ఇది విన్నర్కి వచ్చినది, ఇది లూజర్కి వచ్చినది. నార్మల్గా విన్నింగ్ మార్జిన్ పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ విన్నింగ్ మార్జిన్ ఇచ్చాడు కాబట్టి మనకి విన్నింగ్ మార్జిన్ అనుకుందాం. ఫస్ట్ విన్నింగ్ మార్జిన్ వచ్చేసి పర్సెంటేజ్ వాల్యూ ఎంత? 52లో 48 తీసేయాల అంటే 4% రావాలి నార్మల్గా అయితే. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లలో ఇక్కడ బాగా చదవండి. హిస్ అపోనెంట్ గాట్ 6,000 ఓట్లు, అతనికి ఎక్కువ వచ్చాయి. నార్మల్గా అయితే ఇంత రావాలా, 4% రావాలా. కానీ అపోనెంట్కి ఎక్కువ వచ్చాయి. దేనివల్ల వచ్చాయి? ఏ ఓన్ బై మార్జిన్ ఆఫ్ 3% ఆఫ్ ఓట్స్. మనకి ఆల్రెడీ మార్జిన్ ఇచ్చాడు 3% లెక్కన వస్తే అతనికి 6,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ మనకు వచ్చినది 4%. ఈ మధ్య డిఫరెన్సే మనకి ఇక్కడ వచ్చిన ఓట్లు. ఓకే, 4% మైనస్ 3% అంటే 1%. ఈ 1% 6,000 ఓట్లు అయితే మనకి 100%. అంటే ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? నార్మల్గా అయితే అతనికి వాళ్ళిద్దరు మార్జిన్ 4% రావాలా. కానీ ఇక్కడ క్వశ్చన్లో అయితే మనకి 3% వచ్చింది. దేనివల్ల వచ్చింది? ఈ 6,000 ఓట్లు ఇన్వాలిడ్. అంటే ఈ ఇన్వాలిడ్ ఓట్ల వల్ల మనకి ఈ 6,000 ఓట్ల వల్లే మనకి ఇక్కడ 1% తగ్గింది. నార్మల్గా అయితే 4% ఉండాలి, కానీ 3%కి తగ్గింది. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఈ ఓట్లలో ఎన్ని ఇన్వాలిడ్ ఉన్నాయి అన్నప్పుడు 100% వాల్యూ అనుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 60,000 ఇంటూ 100 6 లక్షలు 6 lakhs. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ వచ్చేసి టైప్ 28.5. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates 30% ఆఫ్ ఎలక్ట్రోలేట్ డిడ్ నాట్ క్యాస్ట్ చేయలేదు వాళ్ళని. 20% వచ్చేసి ఓట్స్ పోల్ వర్ ఇన్వాలిడ్ అని ఇచ్చాడు. విన్నర్ గాట్ 64% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అండ్ ఓన్ బై. ఇది ముందు చెప్పినట్లే మనకి వాల్యూస్ రాసుకుందాం. టోటల్ ఓట్స్ ఫామ్లో మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్ ఓట్స్ ఇంటూ వ్యాలిడ్ ఓట్స్, క్యాస్ట్ ఓట్స్ ఇంటూ వ్యాలిడ్ ఇంటూ లూజర్ అయితే లూజరు, విన్నర్ అయితే విన్నరు, విన్నింగ్ మార్జిన్ అయితే విన్నింగ్ మార్జిన్. ఆ మార్జిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ మనకి ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూ. ఇక్కడ ఇచ్చినది మనకి ఏది? ఈ వాల్యూని బట్టి ఇక్కడ పర్సంటేజ్ వేసుకోవాలా. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినది మెజారిటీ ఓన్ బై ఏ, మెజారిటీ ఓన్ బై ఏ ఇట్లా ఇచ్చినప్పుడు మనకి విన్నింగ్ మార్జిన్ అన్నట్లు. అది విన్నింగ్ మార్జిన్ ఇచ్చాడు కదా మనకి. విన్నింగ్ మార్జిన్ నార్మల్గా ఇప్పుడు ఇక్కడ విన్నర్కి వచ్చేసి 64% వచ్చింది. నార్మల్గా 100 అనుకున్నాం కదా, 100లో 64 వచ్చేసి విన్నర్ గెలుచుకున్నాడు. 64 విన్నర్కి వచ్చినాయి. రిమైనింగ్ ఎన్ని? 64. 10లో 4 పోతే 6, 9లో 6 పోతే 36% ఇతనికి వచ్చాయి. ఇప్పుడు మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ విన్నింగ్ మార్జిన్ కదా ఇచ్చింది మనకి లాస్ట్ వాల్యూ. ఓకే, 14 8 6 14 5 3 2 28. ఇప్పుడు మనం రాసుకుందాము. టోటల్ ఓట్స్ వచ్చి మన ఎక్స్. క్యాస్ట్ చేసినది అంతా ఇక్కడ డిడ్ నాట్
డిడ్ నాట్ క్యాష్ అన్నాడు మనకి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ ఇచ్చాడు, డిడ్ నాట్ క్యాష్ ఇచ్చాడు. డిడ్ నాట్ క్యాష్ ఇచ్చాడు కాబట్టి మనకి క్యాష్ మాత్రం రాసుకోవాలంటే 30%, డిడ్ నాట్ క్యాష్ అన్నప్పుడు 70% రాసుకోవాలి. 70% రాసుకోవాలి. 70% ఇంటూ 20% ఆఫ్ ది పోలోడ్ వర్ ఇన్వాలిడ్ ఇచ్చాడు. ఇన్వాలిడ్ ఓట్స్ పర్సెంటేజ్ ఇచ్చాడు 20%. మనకి వ్యాలిడ్ కదా కావాల్సినది, అంటే 80% ఇంటూ మనకి ఎంత వచ్చింది మార్జిన్ 28% ఈజ్ ఈక్వల్ టు మనకి విన్నింగ్ మార్జిన్ కదా ఇచ్చేది 3. సేమ్ అంతే. 0 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అయితే కావు. 1 2 3 4 ఇక్కడ 4 జీరోలు వస్తాయి యువతలు పంపిస్తాం కాబట్టి. ఇక్కడ కూడా 4 జీరోలు రావాలా. ఆన్సర్లో ఏదైతే 4 జీరోలు ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ మనకి విన్నింగ్ మార్జిన్ కనుక్కోవాలనుకుంటే ఈజీగా చేయాలనుకుంటే ఇక్కడ విన్నర్ ఇచ్చారా లాజర్ ఇచ్చారా ఎవరితో ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు మనకి విన్నింగ్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి 64% ఇచ్చాడు కదా విన్నింగ్ పర్సెంటేజ్. ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా మనకి 64 × 2 వేయండి. 64లో 22, 64లో డబల్ చేయండి. అంటే 2 4 8 2 12 128 కదా. ఇప్పుడు 128 అయితే 128 నుంచి 100 తీసేయండి, అంటే 28. ఓకే, ఇప్పుడు ఒకవేళ 36 ఇచ్చాడు, లూజర్ పర్సెంటేజ్ ఇచ్చాడు. 36 × 2 వేయండి. 2 12 72 ఇచ్చాడు కాబట్టి 100 మైనస్ 72. లూజర్ ఇస్తే 100 మైనస్, ఒకవేళ 100 పైన పోతే విన్నర్ ఇస్తే 100 పైన పోతుంది, అప్పుడు -100 చేయాలి. అప్పుడు చేస్తే డైరెక్ట్ మనకి 28 వస్తుంది. ఇలా టోటల్ క్యాలిక్యులేట్ చేయకుండా ఇది ఈజీ మెథడ్. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి ఇఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4%, దెన్ ది నెట్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ది వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ ఇచ్చినప్పుడు మనకి 3 వాల్యూస్ ఉండాలని తెలుసు మనకి. 3 వాల్యూస్ అంటే మనకి ఒక వాల్యూ ఇచ్చాడు 4% అని. రిమైనింగ్ 2 వాల్యూస్ ఎలా అనుకుంటామంటే ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమన్నాను, x + y + xy/100 అన్నా. ఇక్కడ మనకి వచ్చినది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పర్సెంటేజ్, అంటే 20% డైరెక్ట్ వాళ్ళే ఇచ్చేశారు. ఇచ్చేసినాక మనకి ఒక వాల్యూ తెలుసు మనకి, ఇక్కడ 4% హైట్. ఓకే, తర్వాత ఇంకో వాల్యూ తెలియదు, ఇంకో వాల్యూ దీని ద్వారా కనుక్కుంటాము. అంటే ఇప్పుడు మనకి x కనుక్కోవాలా, -4% మైనస్ x × 4/100 ఈజ్ ఈక్వల్ టు 20%. ఓకే, ఈ 20 అవతల పంపించేస్తాం, ఈ 4ని అవతల పంపించేస్తే 24 అవుతుంది. x - 4x 100 ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 100 యువతలకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అనేది x అంటే 4x/100 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఈ 100 యువతలకు వస్తే 100లో నుంచి 4 పోతే 96x ఈజ్ ఈక్వల్ టు 24 × 100/96%. అంటే 21 4తో పోతుంది, 4 1 425. అంటే x వచ్చేసి 25%. ప్లస్సా మైనసా? ప్లస్ కాబట్టి ఇంక్రీజ్ అయినట్టు. ఓకే, ఇప్పుడు మనకి ఒక వాల్యూ వచ్చేసింది, 25% వాల్యూ వచ్చేసింది. అంటే ఇది R వాల్యూ, ఇది h వచ్చేసి మనకు ఉంది, h వచ్చేసి 4%. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూమ్కి ఫార్ములా తెలుసు. వాల్యూమ్కి ఫార్ములా ఏంది, πr²h. R డబుల్ వచ్చింది కాబట్టి R × h కదా. మన టోటల్ వచ్చేసి 3 వాల్యూస్ కదా. మనకి 3 వాల్యూస్ వచ్చినప్పుడు ఫార్ములా ఏం చెప్పినాను, x + y + xy/100 xy + yz + zx ఈ టోటల్ /100 ప్లస్ xyz/10,000 చేస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కదా. 3 వాల్యూస్ చేస్తే మనకి వాల్యూమ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మెన్సురేషన్ని మనకి అడిగేది, మెన్సురేషన్ని పర్సంటేజ్లో అడిగినాడంటే మ్యాక్సిమం ఇలానే సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా, 2 వాల్యూస్ 3 వాల్యూస్. ఓకే, ఏరియా వస్తే 2 వాల్యూస్, వాల్యూమ్ వస్తే 3 వాల్యూస్. నెక్స్ట్ టైప్ వచ్చేసి 28.6 ఏ టోటల్ ఆఫ్ 7,50,000 votes participated. A candidate received votes which was 60% of total votes, which was percentage of invalid votes. Okay, a total of participated ఒక టోటల్ ఓట్స్ వచ్చేసి మనకి ఇచ్చేసాడు. ఏ క్యాండిడేట్ రిసీవ్డ్, ఒక క్యాండిడేట్ రిసీవ్ చేసుకున్నాడు, ఇన్ని ఓట్స్ రిసీవ్ చేసుకున్నాడు. విచ్ వాజ్ 60%, ఇవి వచ్చినాయి కదా, ఇవి వచ్చేసి 60% అంటాడు. తర్వాత ఓకే, 60% ఓట్స్ వచ్చేసి 3,82,500. ఇది చేసినప్పుడు 100%కి ఎంత వాల్యూ వస్తుందో కనుక్కుంటాం. కనుక్కున్నాక మనకి ఇక్కడ 100 వాల్యూ వస్తుంది కదా. 100 వాల్యూ వచ్చాక ఏ టోటల్ ఆఫ్ ఓట్స్, ఓకే 100 వాల్యూ కనుక్కుందాం, ఇంటూ 100
బై 60 6తో 6×5 30 6×6 36 పోతే 2 22 ఉంటుంది 8×6 36 6 22 22 6×18 4 6×18 6×18 4 45 7×42 7×40 6×5 30 63750 ఇంటూ 00 6375000 ఇవి ఉన్నాయి మనకి. కానీ టోటల్ వచ్చేసి మనకి 7,50,000 ఉన్నాయి. కానీ మనకు వచ్చినది ఎంత 63,000 6,37,500 ఇవి ఈ నోట్స్ వచ్చాయి కదా మనకి. ఈ నోట్స్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెన్సే ఇన్వాలిడ్ ఓట్స్ వల్ల ఇవి మనకు వచ్చాయి. ఇన్వాలిడ్ ఓట్స్ మనకి ఎక్స్ అనుకుందాం. ఇన్వాలిడ్ ఓట్స్ వస్తాయి. ఇన్వాలిడ్ ఓట్స్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా పర్సెంటేజ్ అంటే ఇనిషియల్ వాల్యూ ఉండాలి, ఫైనల్ వాల్యూ ఉండాలి. ఇనిషియల్ వాల్యూ అంటే ఇన్వాలిడ్ అడిగినాడు కాబట్టి ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్నైతే వచ్చాయో అంటే ఎక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఇంటూ 100 ఈ వాల్యూస్ వేస్తే మనకి పర్సెంటేజ్ ఫార్ములా వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి 28.7 ఇన్ ఎలక్షన్ 2 candidates జరిగాయి. 20% ఆఫ్ ఓట్స్ ఆన్ ది ఓటర్స్ లిస్ట్ డిడ్ నాట్ క్యాస్ట్ చేయలేదు వాళ్ళు. తర్వాత ఇచ్చిన 80 ఓటర్స్లో 80% 20% ఓటర్స్లో 80 ఓట్స్ వచ్చేసి వాళ్ళు బ్లాంక్గా వేసిపోయారు. మనకి విన్నర్ సెక్యూర్ 45% ఆఫ్ ఆల్ ఓట్స్ లిస్ట్ విన్నింగ్ మార్జిన్ ఇచ్చాడు మనకి. ఓకే, నెంబర్ ఆఫ్ ఓట్స్ అన్నాడు. ఓకే, మనకి జనరల్గా ఇచ్చినది 100x అనుకుందాం. 100x అన్నప్పుడు మనకి ఇక్కడ 20% అంటే 20x వచ్చేసి వీళ్ళు ఓటు వేయలేదు. తర్వాత 80x వచ్చేసి ఓటు వేశారు. ఓటు వేసిన దాంట్లో ఏం చేశారు వాళ్ళు 80 ఓట్స్ తీసేశారు. ఎందుకు తీసేశారు? ఊరికనే బ్లాంకెట్ ఉత్త పేపర్లు వేసి వెళ్ళిపోయారు. తర్వాత మనకి విన్నర్ ఎంత తెచ్చుకున్నాడు 45% ఆఫ్ టోటల్ ఓట్స్. ఇది ముఖ్యం. దేంట్లో ఆల్ అంటే ఇక్కడ 100xలో 45% తెచ్చుకున్నాడు అంటే 45x వచ్చేసి విన్నర్ తెచ్చుకునేది. మనకి విన్నింగ్ మార్జిన్ ఇచ్చాడు కాబట్టి మనకి విన్నింగ్ మార్జిన్ కనుక్కోవాలా. విన్నింగ్ మార్జిన్ అంటే ఏమన్నాను, విన్నర్కి వచ్చినవి మైనస్ లూజర్కి వచ్చినవి. విన్నర్కి ఎంత వచ్చాయి 45x, లూజర్కి ఎంత వచ్చాయి తెలియదు మనకి. వాల్యూ టోటల్ ఓట్స్ తెలుసు కదా మనకి, టోటల్ వ్యాలిడ్ అయినవి అంటే 80x మైనస్ 80 ఇది టోటల్ ఓట్స్. ఇందులో నుంచి విన్నర్ తీసేస్తే మనకి లూజర్ వస్తుంది కదా. ఓకే, వ్యాలిడ్ ఓట్స్ అంటే విన్నర్కి వచ్చినవి ప్లస్ లూజర్కి వచ్చినవి. ఇప్పుడు మనకి విన్నర్కి తెలుసు, వ్యాలిడ్ ఓట్స్ తెలుసు, లూజర్కి తెలియదు కదా. ఓకే, 80x మైనస్ 80 45x. ఇప్పుడు మనం చేస్తే 80x నుంచి 45x పోతే 35x మైనస్ 80 ఇది ఏది లూజర్కి వచ్చినవి అంటే 35x మైనస్ 80 అంటే ప్లస్ అవుతుంది 80. ఓకే, 45లో 10x ప్లస్ 80 10x ప్లస్ 80 10x ప్లస్ 80 వచ్చేసి 280. ఇప్పుడు మనకి 100x వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది బాగా ముఖ్యం. విన్నింగ్ ఇక్కడ 45% ఆల్ ఓట్స్ అన్నాడు కాబట్టి టోటల్ నుంచి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏ కాంట్రాక్టర్ రెడ్యూజెస్ ది వర్కింగ్ టైమ్ ఆఫ్ వీక్. ఓకే, 48 hours 36 hours వర్కర్ పర్సంటేజ్ అవర్లీ రేట్. ఓకే, ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాస్ట్. ఓకే, టైము ఇచ్చినప్పుడు మనకు కాస్ట్ తగ్గుతుంది. ఓకే, టైం ఎక్కువ తీసుకుంటే కాస్ట్ పెరుగుతుంది. ఇక్కడ మనకి టైమింగ్స్ ఇచ్చాడు కాబట్టి ఎంత 48:36 అనుకుందాం. ఓకే, ఇది ఏకి వచ్చినది, ఇది బీకి వచ్చినది అనుకుందాం. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఏమన్నాడు, వాట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ అవర్లీ రేట్ కాస్ట్ అడుగుతున్నాడు మనకి. ఇక్కడ అవర్లీ రేట్ కాస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వేసుకుంటాము 48, ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వేసుకుంటాం, ఇక్కడ వచ్చినది. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ 48లో 36 పోతాయి 12 బై ఇనిషియల్ ఎంత 36 ఇంటూ 100 12 నుంచి 2 3 అంటే 33.33%. ఓకే,
ఇలా అన్న చేయండి, లేకపోతే ఇలా 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ పర్సెంటేజ్ వాల్యూ కనుక్కోండి. 48 12/48 ఇంటూ 100. 2 1 2 4 4 1 425. ఇక్కడ 25% వాల్యూ ఇచ్చాడు. ఓకే, స్టార్టింగ్లో చెప్పాను 2 వాల్యూస్ వస్తాయి మనకి ఏ అండ్ బి. ఫస్ట్ ఇది ఇంత లెస్ దాన్ అయింది, తర్వాత అదే లెస్ దాన్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది సేమ్. అలాగే ఫస్ట్ మనకి 25% ఇంక్రీజ్ అయింది అన్నాడు, 25% ఏమో డిక్రీజ్ అయింది. ఓకే, తగ్గింది కదా, 25% డిక్రీజ్ అయింది. ఇప్పుడు అవర్లీ రేట్ ప్రకారం ఎంత ఇంక్రీజ్ అయింది అనేది సేమ్. అలాగే ఎంత ఇంక్రీజ్ అయింది మనకి 25% కదా, 25% వేసుకోమన్నాను. తర్వాత ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది కదా, 48 నుంచి 36కి డిక్రీజ్ అయింది. కాబట్టి మనకి 100లో నుంచి 25 తీసేయండి, అంటే ఎంత 75 ఇంటూ 100 చేస్తే 25 3 100/3 సేమ్ 33.33%. ఇలా అన్న చేయండి, ఇలా అన్న చేయండి, ఇది మాత్రం ముఖ్యం. టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1 cost. నెక్స్ట్ టైప్ వచ్చేసి సురేష్ కుడ్ సేవ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్, బట్ 4 years later when his income is increases by 40%, he could save the same amount only before. How much percentage? ఓకే, మనకి ముందు చెప్పినా కదా, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సురేష్ కుడ్ సేవ్ 20%. సురేష్ 100% వాల్యూ ఉంటే 20% సేవ్ చేస్తున్నాడు, 80% ఉంది. తర్వాత ఏమన్నాడు, 4 years లేటర్, ఇప్పుడు నుంచి 4 ఏళ్ళ తర్వాత ఇన్కమ్ ఏమో ఇంక్రీజ్ అయింది, 140%కి ఇంక్రీజ్ అయింది. ఇది సేవింగ్ ఎంత, ఈ కుడ్ సేవ్ ది సేమ్ అమౌంట్ సేవ్ చేస్తున్నాడు, 20నే సేవ్ చేస్తున్నాడు. 140 20 అంటే ఇక్కడ 120 అవుతుంది. 120 ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఎంత 40 వాల్యూ అడిగితే ఓకే, మనకి కావాల్సినది ఇక్కడ వాల్యూ కాదు, 40/80 ఇనిషియల్ వాల్యూ వేసుకోవాలా కింద. ఓకే, ఇంటూ 100 మనకు బై చేస్తే 50% ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, ఈరోజు మనం టైప్ 30 వరకు క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ మన నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో సాల్వ్ చేస్తాను. రిమైనింగ్ ఓల్డ్ 2 వీడియోస్ ఎవరైనా ఇంకా చూడకోకుంటే వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.